నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మరో అంతర్జాతీయ అంశం మీద విశ్లేషణ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఫారిన్ ఐటమ్స్ అంటే ఇప్పుడు మనకి పెద్ద ఐటమ్ సాంగ్ లాగా దొరికిన ఒకే ఒక అంశం ట్రంప్ దూకుడు. మొన్న ఈ మధ్యనే ఒక ఎపిసోడ్ దీని మీద చేసాం. కాకపోతే ఆయన ఇంకా దూసుకుపోతూ ఉన్న నేపథ్యంలో మరోసారి ఆ అంశం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అమెరికా ఏ డెసిషన్ తీసుకున్నా అది ప్రపంచం మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక ఈసారి ఏమేమి డెసిషన్లు తీసుకున్నారు, ఆయన ఏం చేయబోతున్నారు, అసలు ప్రపంచాన్ని ఆయన ఏ విధంగా గుప్పిట్లోకి తెచ్చుకోబోతున్నారు అనే అంశాల గురించి ఇవాళ మనం విశ్లేషించాలనుకుంటున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేస్తున్న అంశాన్ని మనం గతంలో ప్రస్తావించాం. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా సహాయ సహకారాలు అందించే కొన్ని సంస్థల నుంచి కూడా ఆయన బయటకు వచ్చేస్తున్నట్టు మాట్లాడటం అనేది కొంచెం ఆసక్తి రేపుతున్న అంశం. ఇలా తీసుకుంటూ వెళ్తున్న ఈ డెసిషన్స్ మీద ఎవరైనా అడ్డు చెప్పినట్టుగా అనిపిస్తే ఆర్థిక ఆంక్షలతో ఆ దేశాలకు నష్టాన్ని చేకూరుస్తానని బెదిరించేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ సవాళ్ళు విసురుతున్నాడు. అక్రమ వలసదారులకు సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అనేక దేశాలకు మిలిటరీ విమానాల్లో, వాణిజ్య విమానాల్లో అక్రమ వలసదారులను పంపించేస్తున్నారు. అది ఓకే, ఎందుకంటే వారు అక్రమంగా వచ్చారు కనుక ఎలాంటి ధృవీకరణ పత్రాలు చూపించలేదు కనుక ఆ దేశంలో ఉండటానికి అనర్హులు అనేదానికి ఓకే. కాకపోతే వాళ్ళను ఖైదీల్లాగా, టెర్రరిస్టుల్లాగా సంఖ్యలు వేసి పంపడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, అభ్యంతరకరంగా మారుతుంది. అది ఆ సెగ మనకు కూడా తగిలింది. భారతదేశానికి కూడా మొన్న మధ్య పంజాబ్కి ఒక ఫ్లైట్ వచ్చింది, దాదాపు 100 మంది పైగా అక్రమ వలసదారులను తీసుకొని. వాళ్ళకు కూడా సంఖ్యలు వేసే తీసుకొని వచ్చారు. వాళ్ళు దిగిన తర్వాత చాలా గగ్గులు పెట్టేశారు. పంజాబ్ సీఎంను కలిసిన తర్వాత వాళ్ళను అనుభవించిన కష్టాలన్నీ వాళ్ళు ఏకారూ పెట్టారు. ఇప్పుడెటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక విపక్షాలు దీన్ని పెద్ద ఆయుధంగా తీసుకొని ఈ మధ్యలోనే ప్రధాని మోడీ కూడా అమెరికా వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్వయంగా వెళ్ళి ఆయనకు అభినందనలు తెలియజేయలేకపోయాను. ఆయన తరపున కేవలం విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మాత్రమే వెళ్ళారు. ఇప్పుడు నేను తానే స్వయంగా వెళ్తానని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఈ షాక్ మనకి వచ్చింది. అంటే ఖైదీలను సంఖ్యలు వేసి పంపడం అనేది. ఇదే అంశం పార్లమెంటుని కుదిపేసింది. ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు విపక్షాలు. అలాంటి దేశంతో మన దేశాన్ని ఖైదీల్లాగా, లేకపోతే మన దేశ ప్రజలను ఖైదీల్లాగా, టెర్రరిస్టులాగా భావిస్తున్న దేశానికి ప్రధాని వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఆ ప్రయాణాన్ని మానుకోవాలి. ఆ విధంగా మనం అమెరికాకు సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అయితే అధికార పార్టీ దీన్ని చాలా సింపుల్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. దీనికి స్పందిస్తూ విదేశాంగ మంత్రి జయశంకర్ గారు చెప్పిందంటే దట్ ఈస్ వెరీ కామన్, చాలా సర్వసాధారణం అది. అవును, అక్రమంగా వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి పడేకి ఏం చేస్తారు అని చెప్పి ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్రమ వలసదారులను పంపించడానికి అభ్యంతరం లేదు, కానీ సంఖ్యలు వేసి తీసుకురావటం వల్లనే మన దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పోతుందనే అభ్యంతరాన్ని వాళ్ళు లేవనెత్తారు. అయినా సరే ఆ విధంగా ఆ అంశం సద్దుమణిగిపోయింది. ఇదిలా ఉంటే అంటే మన భారతదేశానికి ఏం జరగబోతుంది అనుకున్నాం కదా, ఇంకా చాలామంది వేల మందిలో ఆల్రెడీ లెక్కించి పెట్టారు, వేలల్లో ఉన్నారు. వాళ్ళందరినీ విడతలుగా పంపిస్తామని చెప్పి సమాచారం కూడా మన రాయబార కార్యాలయాల ద్వారా ఇప్పటికే ఇచ్చేశారు. ఇక మరికొన్ని వివాద అంశాలను కూడా మన ట్రంప్ గారు తీసుకున్నారు. వాటిల్లో ఆ మధ్య మనం చెప్పుకున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ సమయంలో తమ దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిందని, ఆ వైరస్ని నియంత్రించడంలో విఫలమైందని అనే దాన్ని మనసులో ఉంచుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి. ఐక్యరాజ్య సమితిలో ఉన్న అనేక సంస్థల్లోంచి కూడా తాను బయటకు వస్తున్నట్టు ఇప్పుడు కొత్తగా ప్రకటించారు. వాటిలో ఒకటి మానవ హక్కుల కౌన్సిల్, యుఎన్హెచ్ఆర్సి అంటారు దాన్ని. అది ప్రపంచంలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళు మానవ హక్కుల గురించి వాళ్ళు
పోరాడుతూ ఉంటారు. దాంట్లో సింహభాగం ఒకప్పుడు అమెరికా వహించేది, ఆ తర్వాత మరి రాను రాను తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పుడు పూర్తిగా నేను బయటకు వచ్చేస్తానని చెప్తున్నాడు. అలాగే యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, అంటే ఇదేంటి, సెకండ్ వరల్డ్ వార్ సమయంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఒకనొక ధార్మిక సంస్థ. అంటే ఏంటి, ఆ యుద్ధంలో స్త్రీలు అంటే మహిళలు, పసిబిడ్డలు ఎవరంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు సేఫ్ గార్డ్ చేయడానికి వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక శరణార్థుల శిబిరాల్లో పెట్టి వాళ్ళకి ఆహారం అందించే ఒక కార్యక్రమానికి ఈ సంస్థ పనిచేయాలని చెప్పి అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అంటే ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవల్లో కూడా వీళ్ళు కొంత వాళ్ళకి ఆహారం, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఆహార సామాగ్రి అందించడం అనేది చేస్తున్న పని. ఇప్పుడు దాని నుంచి కూడా బయటకు వస్తున్నాడు. వై షుడ్ ఐ అంటున్నాడు. ప్రతిదానికి నేనెందుకు, నాకు సంబంధం లేదు వాటితో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటి తెంచుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆయన ఇతర దేశాల మీద కొరడా జులిపించడంతో పాటు ఆ దేశంలో ఉన్న వాళ్ళని కూడా మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఉద్యోగస్తులు ఎవరైనా సరే, విఆర్ఎస్ అంటాం కదా మనం ఇక్కడ, వాళ్ళు కనుక ఉద్యోగాలు కనుక మానేసి వెళ్ళిపోతారంటే 8 నెలల జీతం ఇస్తారని చెప్పారు కదా. దాదాపు 30 లక్షల మందిని వాళ్ళు కౌంట్ చేసి పెట్టారు అప్పుడే. ఎవరిని పంపించాలనుకుంటారో 30 లక్షల మంది ఉద్యోగస్తుల్ని తీసేయాలని ఆయన అనుకుంటున్నాడు. వాళ్ళలో స్వచ్ఛందంగా ఎవరు వస్తారని చూస్తే ఒక దాదాపు 20,000 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారట. ఎందువల్ల, రాను రోజుల్లో ఆ 8 నెలల జీతం కూడా ఇస్తాడో లేదో అని చెప్పి భయపడిపోయి కొంతమంది పెట్టారట. దానికి ట్రంప్ చాలా నిరాశ చెందాడట. ఏంటిది 30 లక్షల మంది ఉద్యోగుల్లో 20,000 మంది చీపుగా అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడంట. మళ్ళీ పునరాలోచిద్దామంట, మరి ఏం బాంబు పేల్చిపోతున్నాడో తెలియదు. అందులో భాగంగానే సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, చాలా పవర్ఫుల్, ప్రపంచంలోనే అనేక మంది చావులకు కారణమైన సిఐఏ అంటారు. ముజిబుర్ రెహమాన్ కానీ లేకపోతే షా కానీ వీళ్ళందరూ హత్య ఉదంతాల్లో వీళ్ళే కీలక పాత్ర వహించారని ప్రపంచంలో అమెరికాకి ఎవరు ఎదురు తిరిగిన నిఘా సంస్థ ఈ నిఘా సంస్థ ఉప్పందిస్తుందని, తద్వారా అమెరికా రియాక్ట్ అవుతుందనేది ఒక వాదన. సిఐఏ వెరీ, మనకి సిబిఐ రా ఉంది కదా, అలాంటి వాటికంటే ఇంకా డేంజరస్, అంటే ఇంకా పెద్ద నిఘా సంస్థ. దాంట్లో ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నాడు. అంటే టాప్ 30 అన్నాడు ముందు. ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళలో 30% పీపుల్ని వెళ్ళిపోమన్నాడు. మిగతా వాళ్ళు కూడా తొందరగా వెళ్ళిపోమన్నాడు. ఇదేంటో అర్థం కాని పరిస్థితి. ఒక ప్రక్క ప్రపంచ విదేశాంగ విధానాల గురించి మాట్లాడుతూనే అలాంటి వాటిలో కీలక పాత్ర వహించి ఈ సిఐఏలో కూడా ఉద్యోగాలని తగ్గించడం అనేది ఎవరికి అంతుపట్టని అంశం. ఇంకొక మొన్నేమన్నాడు, ప్రపంచ యుద్ధం రానివ్వను, ప్రపంచంలో ఏ మూల యుద్ధాలు ఉన్నా ఆపేస్తాను అని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఏమంటున్నాడు, ఇరాన్ వదిలిపెట్టను అంటున్నాడు. ఇరాన్ మీద నా అజమాయిషీ ఉంటుంది అని చెప్పాడు. ఇరాన్ మీద కఠిన ఆంక్షలు విధిస్తాను అని చెప్పాడు. తన వైఖరి మార్చుకోకపోతే, ఆ వైఖరి ఏమని చెప్తున్నాడు, అణ్వస్త్రాల తయారీ చేసుకుని ఇరాన్ ఒక పటిష్టమైన దేశంగా, బలీయమైన దేశంగా ఎదుగుతోంది. అంటే అది అమెరికా ఊరుకోదు కదా. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆయుధాలు అమెరికా నుంచే కొనాలనేది వాళ్ళు పెట్టుకున్న ఒక ప్రిన్సిపల్. అలాంటి సమయంలో ఇరాన్ స్వయం సమృద్ధి చెందుతూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను అని మనసులో అనుకున్నాడో ఏమో, కానీ మొత్తానికి ఆయుధాలు తయారీని ఆపివేసేదాకా ఇరాన్ మీద మా ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పి ఇంకొక అంతర్జాతీయ హెచ్చరిక ఇంకొకటి చేశాడు. ఇంకొక మరి అతను చెప్పిన దానికి పరస్పర విరుద్ధమైంది. ఎక్కడ యుద్ధం జరగకుండా చూస్తానని చెప్పిన వ్యక్తి పాలస్తీనా భూభాగం అయిన గాజా ఉంది కదా, ఇప్పుడు ట్రబుల్గా ఉన్నదా, ఆ గాజా భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటానన్నాడు. ఇదేంటి వల్ల, ఒక పక్క ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి గొడవ పడే కదా ఇదంతా జరిగింది, పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం. దాన్ని సహించలేని హమాస్ తిరగబట్టడం వల్ల కదా ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన చేసుకుంటున్నాడు. కానీ బ్రాకెట్లో కొన్ని అంశాలు, కండిషన్స్ అప్లై లాగా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు అక్కడ. ఏంటి, గాజా శిథిలమైపోయింది, చాలా అందమైన ప్రాంతం అది శిథిలమైపోయింది. లక్షల మంది నిరాశ్రయులైపోయారు. ఇప్పటికీ 20 లక్షల మంది ఆ శిథిలమైపోయిన ఇళ్లలోనే జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకి నేను మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు కనుక ఇప్పుడు ఆ 20 లక్షల మంది కనుక పశ్చిమాసియా దేశాల్లోనే ఏదో ఒక దేశంలో తలదాచుకుంటే కొంతకాలం పాటు ఈ శిథిలాలన్నీ తొలగించి ఒక మల్లె పువ్వు లాంటి సుందర వనాన్ని నందన వనాన్ని లాగా తయారు చేసి గాజాను వాళ్ళకి అప్పచెప్తాను అని చెప్తున్నాడు. అంత తయారు చేసిన తర్వాత
అక్కడే కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఇక అమెరికా ఆ ప్రాంతాన్ని వదులుకుంటుంది అంటే మనం నమ్మగలమా? దీనికి సంబంధించి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అతను అసలు అమెరికా తాలూకు ఏంటి ఆలోచన ఏంటి, ముఖ్యంగా ట్రంప్ ఏమనుకుంటున్నాడు పలస్తీనా గురించి అనే దాని గురించి కూడా మనం అంటే శిథిలాల్లో ఉన్న వాళ్ళను చూస్తుంటే జాలేస్తుంది. మీడియాలో చూస్తున్నాను నేను, చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది అని చెప్పి ఆయన స్టైల్ ఉంది కదా, ఆయన స్టైల్లో మాట్లాడేసి సో సారీ, ఇట్స్ వెరీ సాడ్ టు సీ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి మొత్తానికి చెప్తున్నాడు. ఏమో ఆయన మనసులో ఏముందో మొత్తానికి తెలియదు, కానీ ఆ విషయం మొత్తం చెప్పాడు. ఇదిలా ఉంటే ఇదంతా ఎందుకు అంటున్నాడు? గాజాకు పూర్వ వైభవం తీసుకొస్తాడంటున్నాడు. శిథిలమైపోయిన దానికి కారణమైన ఇజ్రాయెల్ని నువ్వు ఒక ప్రక్క సపోర్ట్ చేస్తూ మరో ప్రక్క నేను దాన్ని బాగు చేస్తాను అంటే ఏంటి, ఇజ్రాయెల్కి నువ్వే కదా సామాన్లు అమ్మావు అనే చర్చ ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని బలపరుస్తూ సడన్గా ఒక పెద్ద అంశం ఒకటి జరిగింది ఈ మధ్యకాలంలో. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. రకరకాల కారణాల చేత వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో మన భారత ప్రధాని మోదీ గారు కూడా ఉన్నారు. ఆయన వెళ్తున్నప్పుడే ఇది జరగటం అనేది యాదృచ్ఛికము. దాన్ని మరి వాళ్ళు ఎలా సమర్థించుకుంటారో, వారి పర్యటన ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా అప్పుడు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆయన వస్తానంటున్నాడు. తాపీగా వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుతుంటున్నాడు. వచ్చాడు. ఇద్దరు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లో చాలాసేపు రహస్య మంతనాలు జరిపారు. వారు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలిసింది. అమెరికా లాంటి దేశాల్లో ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళిద్దరూ ఏ అంశాల మీద చర్చలు నిర్వహించారో, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారో అనే అంశాలు మాత్రం పూర్తిగా బయటికి రాలేదు. ఎందుకంటే సిఐఏ నిఘా సంస్థ కూడా వాటిని ఎలాంటి పరిస్థితుల్లో బయటికి రాకుండా చేయాలని చెప్పి అనుకుంటుంది. డెఫినెట్గా యుద్ధానికి సంబంధించే మాట్లాడుకొని ఉంటారు. ఎందుకంటే ఇద్దరు యుద్ధ కాముకులే అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. మీరు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆయుధాలు అందించి లాభం పొందేది అమెరికా అయితే, ఎలాగైనా ప్రక్కన ఉన్న భూభాగాలన్నిటి కాజేయాలి. ఎందుకో దశాబ్దాల పాటు జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఎస్ఆర్ అరాఫత్ వాళ్ళందరూ సాధించుకున్న పిఎల్ఓ అంటాం కదా, పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు ఆర్గనైజేషన్, వాళ్ళు సంపాదించుకున్న దాన్ని మళ్ళీ నేను కాజేస్తాను అని చెప్పి ఇజ్రాయెల్ కాలు దూవడం, దాన్ని కనుక మనం గమనిస్తే వాళ్ళిద్దరూ యుద్ధానికి సుముఖంగా ఉన్న వాళ్ళు అని చెప్పి వీళ్ళిద్దరూ కలిస్తే ఏం జరుగుతుంది? అసలే యుద్ధ కాముకులు వారిద్దరు కలిశారు, రహస్య మంత్రాలు జరిపారు. ఏం జరిపారు అనే దాని గురించి మీడియా అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు, ప్రపంచం అంతా ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. జాయింట్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం, మేము ఇద్దరు ఏం మాట్లాడుకున్నాం అనే దాని గురించి మీకు అందరికీ ప్రపంచానికి మీ ద్వారా తెలియజేస్తామని చెప్పి మీడియా మీట్ పెట్టారు. తెలుసు కదా, ట్రంప్ మీడియా మీట్ అనగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దేశాల వాళ్ళు ఆసక్తి చూపుతారు, ఏం జరగబోతుందని వచ్చారు. సో మీడియా వాళ్ళకి ఆయన ఏదో చెప్పాడు తన స్టైల్లో. నెతన్యాహు మాత్రం సైలెంట్ స్పెక్టేటర్ లాగా కూర్చుని ఉన్నారు. తర్వాత వారు మొదలైశారు, ప్రశ్నావళి మొదలైంది. ఇది ఎంత చెప్పాడు, మనం ఇందాక చెప్పుకున్నదంతా ఆయన చెప్పింది. పాలస్తీనాని ఏం చేయబోతున్నాను, గాజాని ఏం చేయబోతున్నాను, హమాస్ని ఏం చేయబోతున్నాను, ఇవన్నీ మొత్తానికి ఆయన మాట్లాడేశారు. తర్వాత ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు అని అడిగారు. ఫస్ట్ ఒక రిపోర్టర్ అడిగింది ఏంటంటే, గాజా గురించి ప్రస్తావన చేశారు కదా, గాజాను శాశ్వతంగా స్వాధీనం చేసుకోబోతున్నారా అని అడిగాడు. దానికి తనదైన స్టైల్లో నవ్వేసి ఆయన స్వాధీనం అంటే నేను చెప్పలేను కానీ బట్ గాజా మీద మాత్రం మా కన్ను ఉంది అని చెప్పి ఆయన సమాధానం నర్మగర్భంగా చెప్పాడు. ఆ తర్వాత హమాస్లో అమెరికన్ సైన్యాన్ని పంపించబోతున్నారా అని అడిగాడు ఇండైరెక్ట్గా. అంటే ఆయన సమాధానం అనుమానాస్పదంగా ఉంది కనుక ఈ విలేకరి తెలియగా ఇంకో ప్రశ్న వేశాడు. అక్కడ ఏదో పరిస్థితులు మారుస్తారంటున్నారు కదా, అమెరికన్ సైన్యాన్ని పంపిస్తారా అంటే ఏది అవసరమైతే అది చేస్తాము. దానికి కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పారు. పంపించమని లేదు, ఏది అవసరమైతే ఇప్పుడు ఇతర భూభాగాల్లో ఇప్పటిదాకా పోరాడి రక్తమడుతున్న శరీరాలతో వాళ్ళుంటే వాళ్ళ దగ్గరికి వేరే దేశం సైన్యం వెళ్తే వాళ్ళు తిరగబడతారు కదా.
అంటే తిరగబడనిచ్చి సైన్యం అవసరమైంది అని చెప్పడానికి ఎత్తుగడగా దాన్ని ప్రపంచ అదే విదేశీయాంగ విధానాల్లో ఎక్కువ ప్రావీణ్యం ఉన్నవాళ్ళు మాట్లాడుతున్న అంశం అది. అలాగా 4-5 క్వశ్చన్లు నర్మగర్భంగా సమాధానం చెప్పిన తర్వాత ట్రంప్ గారు నవ్వుతూ అప్పుడు నెతన్యాహు వైపు చూశారు, ఇక మీ టర్న్ అన్నట్టుగా. వారిని కూడా ఆయన కూడా విలేకరులు ప్రశ్నలు ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళందరినీ ఎలాగన్నాడు ఆయన, మీరు ఆగండి, ఆయన చెప్తాడు అంటే ప్రశ్నలు మీరు ఎప్పుడే వేయద్దు, ఆయన చెప్పాల్సింది ఉంది అని చెప్తారు. ఆయన నెతన్యాహు ప్రారంభంగానే అమెరికాకు చాలా థ్యాంక్స్, అమెరికాకు మేము రుణపడి ఉంటాము, మీ ఇద్దరి మధ్య ఏం సంభాషణలు జరిగినా అది ప్రస్తుతానికి చెప్పం, మేము ఏమేమి నిర్ణయాలు తీసుకున్నామని చెప్తాం తప్ప మా ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది మేము చెప్పం, పెద్దన్న పట్టణం ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు అనే ధోరణిలో ఆయన మాట్లాడుతూ ఇమీడియట్గా మా ముందు ఒక 3 ప్రధానమైన లక్ష్యాలు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ ముందు వాటిల్లో ఒకటి బందీలను పూర్తిగా విడిపించుకోవటం. అంటే ఉత్తిలో వస్తారు వాళ్ళు, మీరేదో ప్రతిగా మీరు కూడా దాచేసిన వాళ్ళని పంపిస్తేనో లేకపోతే మీరేదో హామీ ఇస్తేనో వాళ్ళ దగ్గర ఉన్న పలస్తీనా దగ్గర ఉన్న బందీలను ఇస్తారు కదా, కానీ అక్కడ అలాంటివి ఏం ప్రస్తావించకుండా బందీలందరినీ విడిపించటం నంబర్ 1 అని చెప్పాడు. నెంబర్ 2, భవిష్యత్తులో గాజా వల్ల అంటే పలస్తీనా వల్ల ఇజ్రాయెల్కు ఎలాంటి ప్రమాదం చూడకుండా ఉండటం, దానికి పెద్దన్న సహాయాన్ని అడగటం. అర్థమైపోయింది కదా. మళ్ళీ ఒకవేళ నేను కనుక వారు చేస్తే ఈసారి ప్రత్యక్షంగా అమెరికా నుంచే సహాయం తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినట్టు అయినది. ఇంకొక మాట చెప్పారు, హమాస్ సైన్యాన్ని పూర్తిగా నిర్మూలించేస్తాను. మిలిటెంట్ సంస్థ అది పలస్తీనాలో, చాలా డేరింగ్ అండ్ డాషింగ్, ఎంత సైన్యం ఉన్నా కూడా ఎంత యుద్ధాన్ని చేశారు వాళ్ళు, అలాంటి వాళ్ళని పూర్తిగా నిర్మూలించేస్తాను అంటే అర్థం ఏంటి, ఇంకా యుద్ధం ఉందని కదా అర్థం. హమాజ్ని ఎక్కడున్నా సరే లాక్కొచ్చి అంతం చేస్తాను అంటే మళ్ళీ యుద్ధం చేయబోతున్నట్టు కదా అర్థం. అంటే డైరెక్ట్గా చెప్పకుండా, గాజాని ప్రస్తావించకుండా, పలస్తీనాని ప్రస్తావించకుండా హమాస్ సైన్యాన్ని పూర్తిగా నిర్మూలిస్తాను అంటే నువ్వు పలస్తీనా మీద యుద్ధం చేయకుండా, గాజా మీద యుద్ధం చేయకుండా అక్కడ ఉన్న హమాజ్ని ఎలా నిర్మూలిస్తావు కదా. మళ్ళీ దానికి ఏం కొస్తలో చెప్తున్నాడు, ఇవన్నీ మేము చేయాలంటే మాకు అమెరికన్ సాయం కావాలి అనగానే ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు అంటారేమని అనుకున్నారు విలేకరులందరూ. ట్రంప్ ఇలా థమ్స్ అప్ చూపించి గో హెడ్ నేనున్నాను వెనక అనే ఒక సందేశం ఇచ్చారు. సో దాంతో తొలిసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు చెప్పిన యుద్ధాలు రానివ్వను, ప్రపంచ యుద్ధాలను ఆపేస్తాను, ఇలాంటి మాటలన్నీ డొల్ల అని చెప్పి తేలిపోయింది. ఎందువలనంటే యుద్ధ కాముకుడిని, యుద్ధం చేస్తున్న వాడిని ప్రక్కన కూర్చోపెట్టుకుని వాడు పెట్టిన అన్ని కండిషన్లు, వాడు చేసిన అన్ని ప్రకటనలకు వత్తాసు పలుకుతూ ఎస్ గో హెడ్ అనేలాగా మీరు సంకేతాలు ఇస్తే అది దేనికి సంకేతం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సరే ఈయన ఏది పెడితే అది చేస్తే ప్రపంచ దేశాలనే సైలెంట్గా ఉండవు కదా. చైనాతో సహా, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ ఇలాంటి దేశాలన్నీ నో 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 యు ఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పి ఖండనం తెలియజేస్తే కమ్ వాట్ మే, మీరు ఏం చేసుకుంటే అది చేసుకోండి, తగ్గేదే లేదు అని మళ్ళీ సవాళ్ళు విసురుతున్నాడు ప్రపంచం మీద డొనాల్డ్ ట్రంప్. ఇది ఎటు తిరిగి ఎక్కడికి వస్తుందో. ఒక పక్క ప్రపంచ యుద్ధం లేదంటూనే ఇలా దేశాలంటే చేస్తుంది. వెంటనే నెక్స్ట్ ఎప్పుడైతే ఈ చైనా, ఈ ఫ్రాన్సు, రష్యా దేశాలు ఈ ప్రకటనలను ఖండించాయో, ఏది అంతర్జాతీయంగా ఉన్న సంస్థల్లోంచి బయటికి రావడాలు, ప్రపంచానికి సహాయ నిరాకరణ ఇలాంటి అంశాలను, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం మనం ప్యారిస్ ఒప్పందం గురించి. ప్యారిస్ ఒప్పందం ఏ దేశానికో సంబంధించింది కాదు. నీకు అదేంటంటారు, నీ ఒక్కడగా నేను ఒంటరిగా బ్రతికేస్తానని చెప్పడానికి లేదు. ఒక ప్రక్క నువ్వు శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ వీటిలో అగ్ని జ్వాలలు చూస్తూనే ఉన్నావు. శాన్ ఫ్రాన్సిస్కో వాటిల్లో అగ్ని జ్వాలలు చూస్తూనే ఉన్నావు కదా. అదంతా అది దేనివల్ల జరుగుతుంది, ప్రపంచం అంతా ఉష్ణతాపం పెరగటం వల్ల. సో గ్లోబల్ వార్మింగ్ని కనీసం వచ్చే 10 ఏళ్లలో 2 డిగ్రీలైనా తగ్గించాలని ప్రపంచం అంతా అనుకుని ఫ్రాన్స్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే
దానికోసం బడ్జెట్లో సపరేట్గా నిధులు కూడా మీరు కేటాయించాలి. ఇది మొక్కలు పెంచే కార్యక్రమం అవన్నీ ఉంటాయి కదా. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి దేశం పాటుపడాలి. అది మన ఐక్యరాజ్యసమితి పేరు ఇచ్చారు. ప్యారిస్లో జరిగిన ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు దానికి ఒప్పుకున్నారు. అమెరికా కూడా దాంట్లో ఒప్పుకుంది. కానీ దాంట్లోంచి బయటకు వస్తాను. ఇలాగా అడ్డగోలుగా ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపే అనేక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఇలా ఎదురు తిరిగిన వాళ్ళ మీద ఇందాక మనం అనుకున్నట్టు ఆర్థిక ఆంక్షలు విధించి, ఇంపోర్ట్ ట్యాక్స్ విధించి, దిగుమతి సుంకం అంటాం కదా, అది విధించి వాళ్ళందరినీ బెంబేలు ఎత్తించి వెనక్కి వెళ్ళిపోయేలాగా అంటే అంటారు కదా, బెదిరించి పనులు చేయించుకునేలాగా చేస్తున్నాడు. దానిలో మళ్ళీ ఒక అడుగు ముందు వేసి చైనా, హాంకాంగ్ నుంచి పార్సిల్స్ వస్తాయి కదా, పోస్టల్ పార్సిల్స్ అంటారు కదా, ఇంకా పార్సిల్స్ పోస్టల్ ద్వారా కూడా వస్తాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఏవి మిగతా ఆన్లైన్ బిజినెస్ సంబంధించినవి అవి ఉన్నా కూడా ఇంకా ఈ పోస్టల్ ద్వారా వచ్చే పార్సిల్స్ వస్తూ ఉంటే మొన్న ఇటీవల జరిగిన ఒక సంఘటనకి చైనా, హాంకాంగ్ నుంచి వచ్చిన పార్సిల్స్ని అమెరికన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసింది. మేము వీటిని యాక్సెప్ట్ చేయమని చెప్పి. అంటే అది కూడా ఆ సంబంధాలు కూడా తెంచుకోవడానికి ట్రంప్ గారు సిద్ధమయ్యారని చెప్పి మనకు అర్థం. ఈ విధంగా ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసి ప్రపంచంలో చాలా దేశాలకు నష్టం కలిగించే అంశాలను దూకుడుగా చేసుకెళ్ళిపోతున్న ట్రంప్ ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడు, ప్రపంచానికి ఎలాంటి సవాళ్లు విసురుతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ మనస్తత్వం అలాగేనా? చాలా నిజంగా ఎన్నికలప్పుడు ఆయన ప్రచారం చేసిన తీరు కానీ అదంతా చూస్తే బైడెన్ మీద కోపం మీదో లేకపోతే కమలా హ్యారిస్ మీద కోపం మీదో ఇవన్నీ మాట్లాడారు అనుకున్నారు. కానీ తను ఏదైతే ఆవేశపూరితంగా మాట్లాడాడు ప్రచారంలో అనుకున్నారో అవన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాడు. ఈ కోవలకి, ఈ జాబితాలోకి మరిన్ని విధ్వంసకర అంశాలు వస్తాయనేది అందరూ ఆందోళన చెందుతున్న అంశం. ఇది ఈ అంశం మీద విశ్లేషణ. మళ్ళీ మరో అంశం గురించి మీ ముందుకు వస్తా. నమస్తే, మీ బాబీ వర్ధన్.